ఈ పిల్లోడు ఊర్లోనే ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకోబోతుందని తెలుసుకున్నాడు. ఒకవేళ తనని కనుక సెలెక్ట్ చేసుకుంటే సీరియస్ హెల్త్ ప్రాబ్లంతో ఉన్న తన అమ్మకి సర్జరీ చేయించొచ్చని అనుకున్నాడు. అందుకే అక్కడ కాస్త గందరగోళంగా ఉన్న టైంలో ఎవరికి తెలియకుండా క్యాండిడేట్స్ లైన్లో వెళ్ళి నిలబడ్డాడు. కానీ ఆ రిచ్ అబ్బాయికి అసలు ఎవరిని అడాప్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. ఇదంతా తన అమ్మ బలవంతం మీదే జరుగుతుంది. ఆవిడ తన కొడుక్కి 2 చాయిస్లు ఇచ్చింది. ఒకటి, ఏదైనా రిచ్ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా ఒక బాబుని అడాప్ట్ చేసుకోవడం. కానీ ఆ అబ్బాయి ఈ 2 చాయిస్లని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఆవిడికి బాగా కోపం వచ్చి స్పృహ తప్పి పడిపోయేంత పని అయింది. సరిగ్గా అదే టైంలో ఈ పిల్లోడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ్ని పట్టుకుంటాడు. ఆవిడ కాస్త తేరుకున్నాక ఆ పిల్లోడు సరిగ్గా తన కొడుకు చిన్నప్పుడున్నట్టే ఉండడం గమనించింది ఆవిడ. అలా ఎక్కడ తనని బ్లేమ్ చేస్తుందో అని భయపడి ఆర్ఫనేజ్ డైరెక్టర్ పిల్లోడిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పిల్లోడు సడన్గా మోకాల మీద కూర్చుని తను కావాలని లోపలికి రాలేదని చెప్పాడు. తను తన డాడీని వెతుక్కుంటూ వచ్చానని అంటాడు. దాంతో ఆవిడ మీ డాడీ ఎవరు అని అడుగుతుంది. ఆ పిల్లోడు తన డాడీ ఈ ఊర్లోనే ఉన్నాడని చెప్పి తన పేరెంట్స్ కలిసిన సిటీ పేరు చెప్తాడు. అది వినగానే ఆవిడ షాక్ అయిపోతుంది. ఎందుకంటే 7 ఏళ్ల క్రితం తన కొడుకు అదే సిటీలో 1 సంవత్సరం ఉన్నాడని ఆవిడకి గుర్తుకొస్తుంది. ఆ పిల్లోడి వయసు కూడా 6 ఏళ్ళు అని తెలియగానే ఆవిడ ఇంకా షాక్ అయ్యి ఖచ్చితంగా వీడు తన మనవడే అయి ఉంటాడని స్ట్రాంగ్గా అనుకుంటుంది. అందుకే వెంటనే ఆ పిల్లోని తీసుకుని తన కొడుకు స్పీచ్ ఇస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది. స్టేజ్ మీద ఉన్న అబ్బాయిని చూడగానే పిల్లోడు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ అని పిలుస్తాడు. అంతే, ఒక్క క్షణంలో ఆ ప్లేస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతుంది. ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం చూసి ఆవిడ వీడు బహుశా నీ కొడుకేనేమో అని అంటుంది. అసలు ఇదంతా నమ్మాలో లేదో తెలియని పరిస్థితిలో ఆ అబ్బాయి ఉన్నప్పుడు ఈ పిల్లోడు తన అమ్మ పేరు చెప్తాడు. ఆ పేరు వినగానే ఆ అబ్బాయికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుంది. 7 ఏళ్ల క్రితం తను ఒక CEO అనే విషయాన్ని దాచిపెట్టి ఒక బ్రాంచ్ కన్స్ట్రక్షన్ సైట్లో నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కరెక్ట్గా తన ఎక్స్పీరియన్స్ అయిపోయాక తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంలో తను ఒక పెద్ద ఏజ్ ఉన్న పర్సన్తో క్లోజ్గా ఉండడం చూస్తాడు. ఆ పెద్ద ఏజ్డ్ పర్సన్ని నిలదీద్దాం అనుకునే లోపే తన గర్ల్ ఫ్రెండ్ ఇతని చెంప పక్కన కొట్టేస్తుంది. తనకి పూర్గా బతకడం విసుగొచ్చేసిందని, అందుకే బ్రేకప్ చెప్తున్నానని అనేస్తుంది. ఆ తర్వాత ఆ పర్సన్తో కలిసి వెళ్ళిపోయింది. ఈ ఇన్సిడెంట్ వల్లే ఈ అబ్బాయికి తన మీద చాలా కోపం పెరిగింది. ఆ అబ్బాయి తను వేరే పర్సన్తో కన్నబిడ్డ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆ పిల్లోని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తన అమ్మకి పెళ్లి కాలేదని, తను చాలా సీరియస్ జబ్బుతో బాధపడుతుందని ఆ పిల్లోడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినలేదు. ఆ అబ్బాయి పిల్లోని కోపంగా పక్కకి నెట్టేసి వెళ్ళిపోతాడు. ఆవిడ పిల్లోని పైకి లేపుతుంది. అంత చిన్న పిల్లోడు అసలు అబద్ధం చెప్పడని ఆవిడ నమ్మింది. దాంతో ఆవిడ తన బట్లని పిలిచి ఇన్నేళ్ళుగా ఆ పిల్లోడి అమ్మకి ఏమైందో ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ వేసింది. అలాగే ఆ అబ్బాయితో DNA టెస్ట్ చేయించడానికి పిల్లోడి హెయిర్ శాంపిల్ కూడా కలెక్ట్ చేయమని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఆ బట్లర్ ఒక షాకింగ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టుతో తిరిగి వచ్చాడు. ఆ పిల్లోడి అమ్మ చిన్నప్పుడే పేరెంట్స్ని కోల్పోయిందని, తన మేనమామ దగ్గరే పెరిగిందని చెప్పాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ఫొటోస్ని చూడగానే ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయి అలానే ఉండిపోయాడు. ఎందుకంటే ఆ రోజు తను చూసిన ఆ పెద్ద ఏజ్డ్ పర్సన్ ఎవరో కాదు, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సొంత మేనమామ. తను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడో ఆ అబ్బాయికి అప్పుడే అర్థమవుతుంది.